చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా రోడ్ల అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. ఎన్నో ఏళ్లుగా సంతపేట, చవటపల్లి ప్రజలు ఎదురుచూస్తున్న రోడ్డుకు ఎమ్మెల్యే చొరవతో 3 కోట్ల నిధులు కేటాయించారు. బుధవారం ఉదయం సంతపేట ముత్యాలం గుడి వద్ద సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూటమి నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సంతపేట, చవటపల్లి ప్రజలు ఈ రోడ్డు నిర్మాణం కోసం అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని, స్థానిక భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో సిమెంట్ రోడ్డు వేస్తేనే రోడ్డు నిలుస్తుందనే ఉద్దేశంతో కాస్త ఆలస్యమైన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 3 కోట్ల మేర నిధులు కేటాయించినట్లు చెప్పారు. గత 2 ఏళ్లలో సంతపేట ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రధానంగా సెంట్రల్ లైటింగ్, గాంధీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కొత్తగా మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని సంతపేట ప్రాంతాల్లో నిర్మిస్తున్నామని, స్థానిక ప్రజల నీటి అవసరాల కోసం పెద్ద ట్యాంక్, పైప్లైన్ పనులు పూర్తి చేస్తామని, త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు అండగా నిలబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి పార్టీ ఆధ్వర్యంలో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని చేస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ పి నరసింహప్రసాద్, చూడా చైర్పర్సన్ కటారి హేమలత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన హోమ్ మినిస్టర్ ఎంతగానో గతంలో జరిగినప్పుడు కూడా ఆమెను చాలా ఇబ్బంది పెట్టారు. ఆమె ఒక మహిళ ఎంతో ఎదుర్కొని ఎన్నికల్లో నెగ్గినందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆమెని హోమ్ మినిస్టర్గా అనిత గారిని ఈ ఆంధ్ర రాష్ట్రానికి నిర్ణయించి పెడితే ఆమెని ఎక్కిరించడాలు, ఆమెని కిండల్ చేయడము, ఒక మహిళ అనేది కూడా లేకుండా ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఏ విధంగా ఆంబోతులాగా వదిలిపెట్టాడంటే వారికి మంచి చెడు అనేది తెలియదు. కాబట్టి మీరందరూ మహిళలు రేపొద్దున రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మహిళా గౌరవాన్ని కాపాడుకుంటారని ఈ సందర్భంగా మేమందరూ కూడా వి స్టాండ్ ఫర్ అనిత అని చెప్తున్నాం. మా హోమ్ అదే అంటే మా మంత్రి గారు కొద్దిగా అంటే మనిషి శుభ్రంగా ఉండాలి అంటే ఏం చేస్తారు, స్టైల్గా ఉంటారు. ఇప్పుడు నేను కూడా కొంచెం స్టైల్గా బట్టలు వేసుకున్నా, అంత మాత్రాన ఎమ్మెల్యేని కిండల్ చేస్తే అవుతుందా? బట్టలు ఏం వేసుకున్నాం అనేది అనవసరం, ప్రజలకి ఏం చేస్తున్నాం. ఈరోజు చిత్తూరులో క్రైమ్ రేట్ చాలా తగ్గింది. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా క్రైమ్ లేదు. ఎవడైనా తప్పు చేయాలంటే భయపడతారు. నిన్న వాళ్ళు ఎవరు అప్పుడే చెప్పినట్టు మా డిప్యూటీ మేయరు, మా మేయర్ అమ్మ చెప్తా ఉన్నట్టు ఎక్కడో ఒరిస్సా నుండి చెన్నైకో బెంగళూరుకో పోవడానికి చిత్తూరు మీదుగా అందరూ దీన్ని వాడతారు. ఇది ట్రాన్సిట్ ప్లేస్. అయినను మా ప్రభుత్వమే 38.5 కేజీ గంజాయి పట్టింది. ప్రభుత్వంలో మేమేమన్నా తప్పులు చేసేటట్టయితే మాదే అధికారం కదా, మమ్మల్ని మేము పట్టుకుంటామా? అంటే ఏదో ఒకటి వాళ్ళకి ఏది దొరకలే. ఇప్పుడు సంతపేటకు రేపు వచ్చి ఏమని చెప్తారు? గాంధీ రోడ్ వేసినామని చెప్తారా, లేదా సెంటర్ లైటనింగ్ వేసినామని చెప్తారా, లేదా కేంద్ర విద్యాలయం తెచ్చినామని చెప్తారా, లేదా చౌటపల్లి రోడ్ వేసినామని పెట్టము. రేపు ఏం అభివృద్ధి చేయాలనుకో ఏదైతే అభివృద్ధి చేయాలని ఉండామో వాటిని 100% పూర్తి చేసే బాధ్యత మా నాయకుల పైన, నా పైన ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మా ప్రజల కళ అన్నారు నాయకులంతా. నన్ను దాదాపు 1 సంవత్సరంగా నా వెనకబడి ఈ రోడ్ వేయన్నారు. కాకపోతే బడ్జెట్ కాస్ట్ కాబట్టి కొద్దిగా ఆలస్యం అయింది. అనౌన్స్ అయిన తర్వాత భారీగా వర్షాలు పడి ఒక 2-3 జాగాల్లో వాటర్ సీపేజ్ ఉందని చెప్పి, అందులో మళ్ళీ తార్ రోడ్ వేస్తే అది లేసిపోతుందని చెప్పి మళ్ళీ కాసేపు అయినాక అందరూ వచ్చి సార్ అది తార్ రోడ్ వేస్తే నిలవదు అన్నారు. కాబట్టి 15th FC ఫైనాన్స్లో ఈ రోడ్డుని పెట్టడం జరిగింది. 3 ఫేజ్గా పెట్టాం. ఫేజ్ 1లో వచ్చి 1,08,00,000, ఫేజ్ 2లో వచ్చి 1,70,00,000, ఫేజ్ 3లో 18 లక్షలు. అంటే ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా 3 కోట్ల రూపాయలతో ఈ రోడ్డుని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అందరూ చెప్పినట్టు సంతపేట భలే అదృష్టం చిత్తూరులో. నన్ను చాలామంది అడిగారు, ఏం సార్ మీరు సంతపేటకి అన్నీ చేస్తున్నారు, గాంధీ రోడ్ కాడ నుండి ఆడేసిన సెంటర్ లైటనింగ్ కాడ నుండి కేంద్ర విద్యాలయం కాడ నుండి రేపో మాపు నీళ్లు కూడా ఇవ్వబోతాం. పెద్ద ట్యాంక్ కట్టి రెడీ అయిపోయింది. అది కూడా వారంలో పూజ ఉంది. తర్వాత ఇప్పుడు చౌటపల్లి రోడ్ కావచ్చు, ఇంకా కాలువ మొన్న ఎప్పుడో భారీ వర్షం పడినప్పుడు అప్పుడే చెప్పినట్టు దొరకన్న ఆ ఇందిరానగర్ కాలనీ అంతా నన్ను తిప్పినాడు. ఎవరు చూడు రోడ్డు లేదు, కాలువ లేదు, ఇండ్లు కట్టుకునేసి ఉన్నారు. ఇంకొందరు కాలువల పైన పోయి ఇండ్లు కట్టేసి ఉన్నారు. నన్ను తొడుకొని పోయి నీళ్ళు వచ్చినాయంటే నేను ఏం చేసేది?
డెమాలిషన్ చేయమంటే మళ్ళీ నాయకులతోనే వస్తారు ఒక ఇద్దరు ముగ్గురు, సార్ అది మన పార్టీనో ఇంకొకటో ఏదో చెప్తారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది అభివృద్ధి చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యేనో ఒక కౌన్సిలరో ఒక కార్పొరేటరో లేదా ఒక నాయకుడి వల్ల సాధ్యం కాదు. ప్రజలందరూ కూడా మీరు సహకరించి రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఎవరైతే అభ్యర్థులుగా మేము పెడతామో వారిని భారీ మెజారిటీతో గెలిపించినప్పుడు మాత్రమే మీ ఇండ్ల ముందర కూడా మళ్ళీ రోడ్డు కాలువ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ రోడ్లు అవుతున్నాయి. అది ఎమ్మెల్యేగా మీరందరూ నన్ను గెలిపించినందుకు నా బాధ్యత. నెక్స్ట్ బాధ్యత ఎవరికి ఉంటుంది? స్థానికంగా మీరు ఎవరైతే మేము చెప్పిన అభ్యర్థిని ఎన్నుకుంటారో అతను రేపు నుండి మళ్ళీ మీ ఇంట్లో ముందర పనిచేస్తాడు. ట్యాప్ వాటర్ కావాలన్నా, కాలువలు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, లైట్లు కావాలన్నా, ఇంకా ఏదన్నా కావాలన్నా కూడా మీకు స్థానికంగా ఉండి పని చేయాల్సిన నాయకుల్ని రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో నిలబెట్టినప్పుడు మేము వేరే పార్టీలో లెక్క ఇట్లా చూపించేసి నువ్వు కార్పొరేటర్ పోయి వసూలు చేసుకోరారా అని చెప్పము. మేము మీ ముందరికి అభ్యర్థిని పంపించి ఓట్లు అడిగి మనం ఏం పని చేసినామో చెప్పి మళ్ళీ రేపు ఇప్పించే బాధ్యత మీ అందరు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మీరు మహిళలే ముందు ఉండి నడిపించాలి. ఈరోజు కూడా ఎక్కువ మంది మహిళలే వచ్చారు. మా ప్రభుత్వం కూడా మహిళల కోసమే పనిచేస్తుంది. తల్లికి వందనం ఇచ్చినా మహిళలకే, గ్యాస్ సిలిండర్ ఇచ్చినా మీకే, స్త్రీ శక్తి ఇచ్చినా మీకే. రేపు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఇయ్యాలని ఉన్నాడు, ఇంకా చెప్పలేదు మా ముఖ్యమంత్రి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మహిళల కోసమే. కాబట్టి మీరు ముందుండి నడిపించాలి. మీరే మీ ఇంట్లో మీ మగవారిని మీ పిల్లల్ని మెప్పించి ఒప్పించి కూటమి ప్రభుత్వానికి ఓటేసే విధంగా మీరు ప్రలోభ పెట్టాలి. వేరే వాళ్ళు వస్తారు ప్రలోభ పెట్టడానికి. ఆ నిమిషానికి 500 1000 ఓటు ఇచ్చేసి రాజకీయ పరంగా నెగ్గి ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. దానికి తావు ఇవ్వకుండా మీ అందరూ దాటిగా అప్పుడేగా అందరూ చెప్పినట్టు కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంకా మీకు కావాల్సిన సంక్షేమాలు అభివృద్ధి చేయగలుగుతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ చౌటపల్లి సంతపేట